విజ్ఞాపన ప్రార్థనకి ఉద్యమం ఎందుకు పేరు పెట్టామని కూడా పెద్దవాళ్ళు అడిగారు. కొత్త వాళ్ళు ఉన్న చెప్తున్నాడు, ఉద్యమం అంటే దేవుని బిడ్డలారా, అందులో ఉద్యమకారులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉండరు, అధికారులు ఉండరు, నాయకులు పదవులు ఉండవు. ఉద్యమకారులకు జీతాలు ఉంటాయా? ఎలవెన్సులు, ఇన్సూరెన్సులు ఏముండవు. మంచి మంచి ఘనతలు సత్కారాలు ఉంటాయా? రోజు తన్నులు తగులుతుంటాయి. దెబ్బలు తప్ప గొప్పలేము ఉండవు సార్. అందుకని దీనికి ఆ పేరు పెట్టాం. అట్టయితే నేను రాననే వాళ్ళు ఉంటే దేవుని సోదరు ఇబ్బంది లేదు. ఉన్నది 32,000 మంది. ఆ బ్యాచ్లో కూడా త్వరపడి ఎవడ భయపడుతున్నాడు వెళ్ళిపోంటారు అన్నాడు అంతే. ఇంత దాకా వచ్చిన తర్వాత గానుగు చాటును దాక్కున్న నాలంటోడు తీసుకొచ్చి దేవుడు కొండెక్కించిన తర్వాత నా పక్కన ఆ చాక్కుని పిరుకోడు నాకెందుకు? 29,700 మంది వెళ్ళిపోయినా పర్లేదు. మీకు ₹1,00,00,000 మాట చెప్పి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అఖండ విజయాలు, భీకరమైన విజయాలు, నభూతో నభవిష్యతి అని చెప్పిన విజయాలన్నీ సింగిల్గా ఒక్కొక్కరు సాధించినాయి. పెద్ద మందన వేసుకొని చేసినవి కాదు సార్. ఒక్క మోషే 30 లక్షల మంది తెచ్చాడు. ఒక యెహోషువ 31 రాజులు కొట్టాడు. ఒక్క దావీదు గొలియాతును చంపాడు. ఒక్కరు కొట్టుకొచ్చినవి ఉన్నాయి బైబిల్ ఎటు చూసినా. ఒకళ్ళు మీ ఏరియాలో, మీ దేశంలో, మీ రాష్ట్రంలో, మీ ప్రాంతంలో నీ ఒక్కడివే నిలబడవలసి వస్తే లాస్ ఏమీ లేదు. నీ ఒక్కడి ద్వారా దేవుడు బేభత్సమైన కార్యాలు చేస్తాడు. విజ్ఞాపన ప్రార్థనకి ఉద్యమం ఎందుకు పేరు పెట్టామని కూడా పెద్దవాళ్ళు అడిగారు.